ఓకే ఓకేనండి. యాంగిల్ బిట్వీన్ టూ డయాగ్నల్స్ అన్నాడు కదా, టూ డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్ ఎలా తీసుకున్నాం, ఓకే కదా, ఓకేనా. టూ డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్ తీసుకున్నాము. సో ఫస్ట్ ఏం చేయాలి, డైరెక్షన్ రేషియో ఆఫ్ ఫస్ట్ డయాగ్నల్, డైరెక్షన్ రేషియో ఆఫ్ సెకండ్ డయాగ్నల్. సో దీనికి దిస్ టేకెన్ యాజ్ a2 b2 c2 అండర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. మరి ఎంత వస్తామా, సేమే కదా, ఏ స్క్వేర్ ప్లస్ మళ్ళీ ఏ స్క్వేర్ వస్తుంది, మైనస్ మైనస్ ప్లస్ అంటే ఎంత వస్తుంది అంటే √3a స్క్వేర్ వస్తుంది, అంటే √3a. మరి అడిగిన బిట్ ఏంటమ్మా, యాంగిల్, యాంగిల్ బిట్వీన్ టూ డయాగ్నల్స్. యాంగిల్ ఫార్ములా మనం చేసాం కదా, కాస్ థీటా ఫార్ములా, ఫార్ములా అప్లై చేసుకుంటాం, ఓకేనా. ఫార్ములా లెట్ థీటా బి ద, ఇక్కడ యాంగిల్ అన్నాడు కాబట్టి యాంగిల్ ఫార్ములా అప్లై చేయాలి. అదే డైరెక్షన్ కొసైన్ అనుకోండి, నువ్వు చెప్పిన ఆన్సరే a/, అలా ఆ ఫార్ములా, ఓకేనా. అదే లెట్ థీటా బి ద యాంగిల్ బిట్వీన్ టూ డయాగ్నల్స్. ఫార్ములా ఏంటమ్మా, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ మనం అంతకు నేర్చుకున్న ఫార్ములానే a1 a2 ప్లస్ b1 a1 ఇదమ్మా a1 b1 c1 a2 b2 c2 అండర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ అది a1 అంటే ఇదమ్మా a1 b1 c1 అంటే ఏ రాయాలి, a2 b2 c2 అంటే a మైనస్ ఏ రాయాలి, a ఇంటూ ఏ ప్లస్ ఏ ఇంటూ మైనస్ ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ బై దీని ఆన్సర్ ఆల్రెడీ మనం ఫైండ్ చేస్తాం కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ √3a, దిస్ వాల్యూ ఆల్సో √3a. ఇక్కడ ప్లస్ మైనస్ క్యాన్సిల్, ఏ స్క్వేర్ బై √3 ఇంటూ √3 3, ఏ ఇంటూ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇది కాస్ థీటా వాల్యూ 1/3, therefore theta is equal to cos inverse y 1/3. మరి ఇదే టాపిక్ మళ్ళీ మ్యాథ్స్ ఏలో వస్తుంది బై యూజింగ్ వెక్టార్ మెథడ్. అది కూడా ఇంపార్టెంట్, అది కూడా 7 మార్క్స్ క్వశ్చన్, ఓకేనా. ఫస్ట్ చూడది ఒకసారి. ఓకేనా. నెక్స్ట్ థియరం నెంబర్ 2, 1 వస్తే 2 వచ్చినట్టే, ఓకేనా. హాఫ్ ఆఫ్ ది పార్ట్ సేమ్. సరే క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇఫ్ యర్ సెకండ్ థియరం ఉన్నాను, ఇఫ్ యర్ రే మేక్స్ అన్ యాంగిల్స్, ఇక్కడ ఆల్ఫా బీటా గామా డెల్టా, ఇక్కడ 4 యాంగిల్స్ ఉన్నాయి, ఓకేనా. అంటే ఓకేనా 4 యాంగిల్స్. మరి అబౌవ్ ప్రాబ్లం ఓన్లీ 1 యాంగిల్, దట్ ఈస్ దట్ థీటా, ఓకేనా. అందుకని కాస్ థీటా అని రాసాము. ఇప్పుడు ఏమైనా అక్కడ 4 యాంగిల్స్ కాబట్టి కాస్ ఆల్ఫా వస్తుంది, కాస్ బీటా వస్తుంది, కాస్ గామా వస్తుంది, కాస్ డెల్టా వస్తుంది. అదే మ్యాథ్స్ ఏలో అయితే ఇక్కడ θ1 θ2 θ3 θ4 ఆర్ 4 డయాగిల్స్ అంటాడు, ఓకేనా. విత్ ద 4 డయాగిల్స్ అన్నాడు కాబట్టి 4 డయాగిల్స్ యూజ్ చేయాలి, ఇక్కడ వాల్యూ ఫైండ్ చేస్తే సరిపోతుంది, ఓకేనా. సరే మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం అబౌవ్ ప్రాబ్లం ఓన్లీ 2 డయాగిల్స్ ఫైండ్ చేసాం, 2 డయాగిల్స్ ఫైండ్ చేసాం, డైరెక్షన్ రేషియో. నెక్స్ట్ 2 డయాగిల్స్ అంటే ఇక్కడ వరకు సేమ్ కాపీ చేయాలని, ఇక్కడ వరకు కాపీ పేస్ట్, ఇక్కడ వరకు సేమ్ రాయాలి, ఏం మార్చొద్దు, ప్రాసెస్ సేమ్. ఇక్కడ వరకు థియరం నెంబర్ 1 థియరం నెంబర్ 2 సేమ్ రాయాలి, సేమ్ కాపీ పేస్ట్, ఏం చేసే మళ్ళా. ఎందుకని అబౌవ్ ప్రాబ్లం ఏంటి, 2 డయాగ్నల్స్ అంటే 2 డయాగ్నల్స్ వరకే ఫైండ్ చేయాలి. నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలని, డైరెక్షన్ రేషియో ఆఫ్ నెక్స్ట్ 2 డయాగ్నల్స్. నెక్స్ట్ 2 డయాగ్నల్స్ ఏంటమ్మా, ఏఎఫ్ ఫైండ్ చేయాలి, సిఈ కూడా ఫైండ్ చేయాలి. ఈ తర్వాత నోట్ చేసుకోండి, ఓకేనా. కంటిన్యూషన్ మళ్ళీ ఆరో, డైరెక్షన్ రేషియో ఆఫ్ థర్డ్ డయాగ్నల్ ఏంటమ్మా, ఏఎఫ్. థర్డ్ డయాగ్నల్ ఏంటి, ఏఎఫ్. అంటే ఫస్ట్ ఏమో ఓజీ, మళ్ళీ నెక్స్ట్ డయాగ్నల్ బీడి, నెక్స్ట్ డయాగ్నల్ ఏఎఫ్. మళ్ళీ ఏని ఎఫ్ని తీసుకోవాలి మనం, ఏఎఫ్ అంటే ఈ రెండే యూజ్ చేయాలి. A0 0 0 A అంటే 0 మైనస్ ఏ, మళ్ళీ సేమ్ ఫార్ములా ఏ మైనస్ 0 ఏ మైనస్ 0 అంటే వస్తుంది మనకు మైనస్ ఏ
ఏ ఏ ఓకేనా. దీనికి రూట్ ఫైండ్ చేద్దాం. రూట్ ఆఫ్ రూట్ అవసరం లేదు, మళ్ళీ ఏ3 అనుకోవాలి, మళ్ళీ కష్టం, వద్దులే. అప్పుడు ఏం చేస్తాడు, A1 తీసుకోకండి, A కామా B కామా C అనుకుంటే బెటర్. దాన్ని బట్టి చూడొచ్చు. ఓకేనా, యూజ్ అయితే తీసుకున్నా, లేదు ABC అని పెట్టేసుకోండి. ఓకేనా, ఇట్లా ABC ఇస్ బెటర్, ఇబ్బంది లేదు. తర్వాత చూద్దాం. ఇది రూట్ కూడా ఫైండ్ చేయండి, ఏముంది అంటే, లేదా A1 B1 C1 మళ్ళీ A2 B2 A3 B3 వద్దు. ఓకేనా, మళ్ళీ ఇదే వస్తుంది కదా, A² ప్లస్ A² ప్లస్ A² అంటే ఎంత అంటే మనకి √3A² వస్తుంది, అంటే అంతమా √3A వస్తుంది. ఇది థర్డ్ డయాగ్నల్, టోటల్ 4 డయాగ్నల్స్ కాబట్టి నెక్స్ట్ సేమ్ యాజ్ ఫోర్త్ డయాగ్నల్ ఫైండ్ చేయండి. ఫోర్త్ డయాగ్నల్ CE అంటే డైరెక్షన్ రేషియో ఆఫ్ CE మాత్రమే చూడాలి. C నేమో x1 y1 z1, E నేమో x2 y2 z2 అంటే ఈ రెండు, అంటే A-0 CE చూడండి, మళ్ళీ A-0 నెక్స్ట్ ఇది 0 - A అంటే A కామా A కామా -A. డైరెక్షన్ రేషియోస్ ఆర్ డినోటెడ్ బై A కామా B కామా C. రూట్ ఫైండ్ చేద్దాం, సేమ్ కదా. సో మళ్ళీ ఏమొస్తుంది మీకు, A² ప్లస్ A² ప్లస్ A² వస్తుంది. అంటే టోటల్ గా √3A వస్తుంది, అంతేనా. √3A² అంటే √3A. ఇది మనకి 4 డయాగ్నల్స్ కి మనం డైరెక్షన్ రేషియో ఫైండ్ చేసాం. కొద్దిగా లెంతీ ఉండదు అంతే. అంతకుముందు ప్రాబ్లం 2 డయాగ్నల్స్, సో యాంగిల్ ఫార్ములా అప్లై చేసాం. ఇక్కడ కూడా 4th డయాగ్నల్. సో చూడండి ఇక్కడ వరకు. ఓకే 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 నెక్స్ట్ ఓకేనా, కంటిన్యూషన్ రఫ్ చేస్తున్నాను, ఫోటో తీస్తాలే. ఇక్కడ డయాగ్నల్స్ ఇంపార్టెంట్. ఇక్కడ డైరెక్షన్ రేషియో అంటే ఇక్కడ ఏంటి, ABCలు ఇవి కావాలి మనకు. ఇది ఫస్ట్ డయాగ్నల్ OZ అనమాట. సరే ఓకే, కంటిన్యూషన్ చూద్దాం. సో ఇక్కడ మనం ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ప్రాబ్లం ఏమన్నాడు చూడండి, అంటే ఇఫ్ ఏ రే అన్నాడు. ఇఫ్ ఏ రే అంటే ఇఫ్ ఏ లైన్ అంటే టోటల్ గా రే మీన్స్ లైన్ ఈక్వేషన్. ఇఫ్ ఏ రే మేక్స్ అన్ యాంగిల్స్ ఆల్ఫా బీటా గామా డెల్టా. సో బట్ ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ ఏ లైన్ తీసుకోవాలి మనం. ఓకేనా, ఫ్రమ్ డేటా రాద్దాం. ఓకేనా, గివెన్ రాద్దాం. గివెన్ వన్స్ నో డాట్, గివెన్ ఏ లైన్ అన్న రే అన్న ఒకటేనని, లేదా ఏ రే. ఓకేనా, ఈ రే ఏం తీసుకుందాం మనం, L, M, N గా తీసుకుందాం. వాడు ఇవ్వలేదు కాబట్టి ఏ లైన్. ఆ లైన్ ఏం తీసుకుందాం మనం, L, M, N గా తీసుకోండి. అదే మ్యాథ్స్ వెక్టార్స్ లో అయితే XI ప్లస్ YJ ప్లస్ ZK గా తీసుకుంటాం. ఓకేనా, ఏ లైన్ మేక్స్ అన్ యాంగిల్, give a ray L, M, N makes angles, makes an angles ఇక్కడ యాంగిల్స్ ఏంటమ్మా, ఆల్ఫా బీటా గామా డెల్టా. వాడు ఇచ్చింది రాద్దాం, ఏముంది,